మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉదయకాల సమయంలో నిత్య జీవ మాటలు వింటున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు మనకి ఈ నెలలో అనుగ్రహించాడు. ఈ సంవత్సరాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడనే విషయాలని మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. దేవుడి వాక్యంలో నుంచి ఈ రోజు కావలసిన నిత్య జీవ మాటలు మనం ధ్యానం చేద్దాం రండి. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే ఇలా రాయబడి ఉంది. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేడి ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పెను. ఒక అంజూరపు చెట్టు యొక్క ఉపమానం మనందరికీ బాగా తెలుసు. తోటమాలి యజమానితో చెప్తూ ఉన్నాడు, యజమాని తోటమాలితో చెప్తూ ఉన్నాడు. ఈ రెండు జరుగుతున్నాయి అక్కడ. యజమాని ఏం చెప్తున్నాడయ్యా అంటే, గత 3 సంవత్సరాల నుంచి అంజూరపు చెట్టు నా పొలంలోనే ఉంది, నా స్థలంలోనే ఉంది, కానీ దానికి కాపు రావటం లేదు. కాబట్టి ఎందుకు వ్యర్థంగా ఈ భూమి ఇలా ఉండిపోవాలి? కాపుగాయని చెట్టు కంటే కూడా కాపుగాసే చెట్టు ఉంచుకోవటం మంచిది కదా. దాన్ని తొలగించే, దాన్ని నరికివేయి, మరొకటి నాడదామని చెప్తూ ఉండగా తోటమాలి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, ఈ సంవత్సరం కూడా అంజూరపు చెట్టును చూద్దాం. ఒకవేళ దీనికి ఎక్కువ ఎరువేస్తా, ఎక్కువ నీరు పెడతా, ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాను, ఇది ఫలించినా సరే లేకపోతే నరికివే అనే ఉపమానాన్ని మనవారు చూస్తాం. అంజూరపు చెట్టు మనమే, అది అందరికి మనకు తెలుసు. కాబట్టి ఈ సంవత్సరాన్ని కూడా దేవుడు ఎందుకు నీకు నాకు అనుగ్రహించాడంటే, వాక్యంలోంచి మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు ఫలించాలని, అంజూరపు చెట్టు ఎదగాలని, అంజూరపు చెట్టు యొక్క ఫలాలు యజమాని తినాలని, అంజూరపు చెట్టు ఆకర్షణీయంగా ఉండాలని, అంజూరపు చెట్టు యజమానికి తీపిని రుచిని అందించాలనే ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని తోటమాలి అంటూ వచ్చాడు. కాబట్టి ఈ ఉపమానం యొక్క ఉద్దేశం ఏమై ఉందో మనం 13వ అధ్యాయంలో 4వ వచనాన్ని చూస్తే యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? సీలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరును అలాగే నశింతురు. ఈ మాట 13వ అధ్యాయము 4వ వచనంలో మాత్రమే కాదు, 1వ వచనంలో కూడా ఉంటది. పిలాతు గలిలయుడైన కొందరి రక్తం వారి బలులతో కలిపి ఉండెను అని ఆ ప్రజలు చెప్తూ ఉండగా యేసు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? గలిలయులు అట్టి హింస పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తాంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నారు, మీరు మారు మనసుకు పొందకపోతే. కాబట్టి గలిలయుల గురించి మాట్లాడుతూ మారు మనసు గురించి చెప్పాడు. యెరూషలేము కాపురస్తుల గురించి మాట్లాడుతూ మారు మనసు గురించి చెప్పి కిందకు వచ్చిన తర్వాత అంజూరపు చెట్టు యొక్క ఉపమానం చెప్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఎందుకు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడయ్యా అంటే, మనకు అక్కడ ఆ యొక్క ఉపమానంలో అర్థమయ్యేది ఒకటే, ఆ యొక్క పైన యేసు ప్రభు వారు చెప్తున్నప్పుడు కూడా అర్థమయ్యేది ఒకటే, మారు మనస్సు పొందటానికి, అనగా ఫలించటానికి. కాబట్టి దేవుడు ఈ సంవత్సరాన్ని, ఈ దినాలని ఎందుకు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడంటే, మన భక్తిని కాదు, లేకపోతే మన అర్హత కాదు, మన యోగ్యత కాదు, మన పలుకుబడి ఏమీ కాదు, కేవలము ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరం మన దగ్గరికి దిగి వచ్చి ఆయన ఎందుకు ఇచ్చాడు ఈ సంవత్సరం అంటే, మారు మనస్సు పొందటానికి, మారు మనసు పొందటానికి. ఒక ఆయన అన్నాడు, సమయము ఉచితమే గాని అది ఎంతో విలువైందంట. సమయము నియంత్రించలేం కానీ ఉపయోగించుకోగలం, సమయాన్ని కూడబెట్టలేం కానీ ఖర్చు పెట్టగలం, సమయం కోల్పోతే వెనక్కి తిరిగి రాదు, సమయం మరలి రానిది, మార్పు లేనిది, ఆపలేనిది. ఎంత డబ్బు ఇచ్చైనా సమయాన్ని మాత్రం కొనలేం. అందరికీ అందుబాటులో ఉంది సమయం.
కాబట్టి దేవుడు ఎందుకు ఈ సంవత్సరాలు మనకి ఇచ్చాడయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం ద్వారాను గలిలయను పెట్టి, యెరూషలేము కాపురస్తులు పెట్టి చెప్తున్న మాట, మారు మనస్సు పొందుటకు. నేను మారు మనస్సు పొంది ఎప్పుడైందయ్యా అంటే, మనందరికీ తెలుసు, బాప్తిసం తీసుకున్నాను, చర్చికి వెళ్తున్నాను, కానుక సమర్పిస్తూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, ఆరాధన చేస్తూ ఉన్నాను, కాబట్టి నేను మారు మనసు పొందాను అనుకుంటాం చాలాసార్లు. అపోస్తలుడైన పౌలును గనక మనం అడిగితే అంటాడు, నేను దినదినము సిలువ వేయబడుతూ ఉన్నాను, నేను దినదినము క్రీస్తులో చనిపోయి బ్రతుకుతూ ఉన్నానని చెప్తున్నాడు. మారు మనసు అనేది ఒక 2025కు సంబంధించింది కాదు. మారు మనసు అనేది 2009కి నువ్వు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావో దానికి సంబంధించింది కాదు. మారు మనసు ప్రతి దినము మారు మనసు మనం పొందువారమై ఉండాలి. మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన నడవడిక ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఈ 24 గంటల సమయంలో ఎన్నోసార్లు ఎన్నో విషయాలు తప్పిపోతూ ఉంటాం. కాబట్టి సిలువ దగ్గరికి వెళ్ళిన మనము, ప్రభువా నాకు వీటి మీద జయమివ్వని ప్రార్థించుచు ప్రతి దినము మనము మారుతా ఉండాలి. ఎంతవరకు మనం మారాలి అంటే, క్రీస్తు పరిపూర్ణతలోకి మనము అడుగు పెట్టే వరకు, క్రీస్తు స్వారూప్యంలోకి మనం అడుగు పెట్టే వరకు దినదినము ఈ లోకములో మారు మనస్సు పొందుతూనే ఉండాలి. బాప్తిసం అనేది ఒకట క్రమం అయితే, మారు మనసు అనేది ప్రతి దినము లోకాన్ని జయించుచూ మనం అనుభవిస్తూ ఉండాలి. కాబట్టి మారు మనసు పొందిన వారి యొక్క గుర్తులు ఏమి ఉన్నాయి? నిజముగా మనం రక్షించబడిన వారమైతే మనలో ఏం కనపడుతుంది లోకానికి అనే విషయాలని మీ ముందుంచాలని ప్రేమతో కోరుకుంటున్నాను. దేవుని వాక్యంలో చూద్దాం రండి. రక్షించబడిన నీ జీవితంలో నువ్వు రక్షించబడ్డావంటానికి గుర్తేమిటి? నేను చదివానండి 10th క్లాసు అని నోటితో చెప్తే సరిపోదు, నీ సర్టిఫికేట్ చూపించాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం కలిగి ఉన్నామో అనేది మన మాట ద్వారా కంటే కూడా మన క్రియల ద్వారా చెప్పడం వలన ప్రజలు ప్రభావితం అవుతారు, ప్రజలు విశ్వసిస్తారు, ప్రజలు వెంబడిస్తారు. కాబట్టి ఈ నూతన సంవత్సరములో ఎందుకు దేవుడి సంవత్సరాన్ని ఇచ్చాడయ్యా అంటే, ప్రభు చెప్తూ వచ్చాడు మారు మనసు పొందటానికి. ఉపమానం చెప్తుంది ఫలించి మారు మనసు పొందటానికి. కాబట్టి నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే నీలో ఈ యొక్క లక్షణాలు ఉంటాయి. ఒకటి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయెను. పాతవి గతించిపోవాలి. నువ్వు క్రీస్తు యేసునందున్న వ్యక్తివైతే, నీవు క్రీస్తు విశ్వసించిన వ్యక్తివైతే, నువ్వు క్రీస్తుని ఆరాధించే వ్యక్తివైతే, నువ్వు క్రీస్తు కొరకు బ్రతికే వ్యక్తివైతే, నువ్వు అసలు రక్షించబడిన వ్యక్తివైతే నీ జీవితంలో కనపడే గుర్తు ఏంటిదయ్యా అంటే, పాతవి గతించిపోవాలి, నూతనత్వం నీ జీవితంలో కనపడాలి. పాతవనగా ఏమిటి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-6 వచనాలు చూస్తే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు అంటూ సాతాను కార్యాలను అనుసరించారని, ప్రపంచ ధర్మం చొప్పున నడుస్తూ వచ్చారని, మీ మనసుకు మీ శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ బ్రతుకుతూ వచ్చారని, దైవోగ్రతకు పాత్రులై ఉన్నారని చెప్తూ అంటాడు కదా. ఇప్పుడైతే మీరు క్రీస్తు యేసునందు నూతన పరచబడిన వారని చెప్తాడు. కాబట్టి మనము రక్షించబడ్డాము, మనం మారు మనసు పొందామని చెప్పడానికి గుర్తేంటిది అంటే, మన జీవితంలో పాత లక్షణాలు, పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత అలవాట్లు, పాత సాంప్రదాయాలు, పాత మాటలు, పాత చూపులు, పాత రోత జీవితాలు మార్చుకొని మనం ఈ లోకంలో ప్రభు కొరకు జ్యోతులుగా బ్రతుకుతాం. చాలా మంది జీవితాలలో కొత్త క్యాలెండర్లు వచ్చేసాయి, కొత్త వాగ్దానాలు వచ్చేసాయి, కొత్త మందిరాలు వచ్చేసాయి, కొత్తవి అన్ని చూస్తున్నాం, కానీ కొత్తదనంగా లేనిది మనిషి యొక్క జీవితమే. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ క్యారెక్టర్ మారటం లేదు. పాత జీవితాన్ని కొత్త సంవత్సరంలోకి తెచ్చుకుంటానే ఉంటున్నాం, కానీ మన పాత జీవితాన్ని పాతి పెట్టలేకపోతున్నాం. సంవత్సరాలు మారిపోతున్నాయి, దినాలు మారిపోతున్నాయి, సమయాలు మారిపోతున్నాయి, కానీ వాటిని అనుభవిస్తున్న మానవుడు మాత్రమే మారకుండా ఉన్నాడనే విషయాన్ని
మనం గుర్తించాలి. నువ్వు మారు మనసు పొందితే, నువ్వు రక్షించబడితే నీ పాత జీవితం ముగించబడుతుంది. నీ పాత యొక్క ఆలోచన ముగించబడితే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 చెప్తున్నాయి, మీరు ఎవరు జారులై ఉన్నారని, మీరు వ్యభిచారులై ఉన్నారని, మీరు దొంగలై ఉన్నారని, మీరు లోభులై ఉన్నారని, మీరు త్రాగుబోతులై ఉన్నారని, మీరు దూషకులై ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? యేసుక్రీస్తులో మీరు నీతిమంతులై పరిశుద్ధులై ఉన్నారు. కాబట్టి క్రైస్తవ జీవితం కొనసాగిస్తున్న నీవు నేను రక్షించబడ్డామంటానికి కారణం ఏంటంటే పాత జీవితాన్ని విడిచిపెడతాం, పాత పద్ధతులు విడిచిపెడతాం, పాత పాపాన్ని విడిచిపెట్టి నూతనమైన వ్యక్తిగా, నూతన సృష్టిగా నువ్వు ఉంటావు. ఇది నీ జీవితంలో సమాజానికి, సంఘానికి, సేవకుని కనపడాలి. అందుకే పౌలు గారు అన్నారు కదా, మునుపు ఎవరినో తెలుసా, నేను దూషకుణ్ణి, మునుపు నేను హింసకుణ్ణి, మునుపు నేను హానికరుణ్ణి, మునుపు నేను సంఘాన్ని అధికంగా బాధించిన వ్యక్తి. కానీ ఇప్పుడు నేనేమై ఉన్నానంటే క్రీస్తుకు దాసున్నై ఉన్నాను, సువార్తకు దాసున్నై ఉన్నాను, క్రీస్తు పరిచారకున్నై ఉన్నాను. నీ జీవితంలో పాత జీవితం, కొత్త జీవితం ఈ రెండు ప్రజల ఎదుట కనపడాలి. లూకా సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, 5వ సువార్త నీవే. కాబట్టి నీ జీవితంలో నువ్వు రక్షించబడ్డావనటానికి రుజువు పాత జీవితం మర్చిపోతావు, క్రొత్త జీవితాన్ని నువ్వు జీవిస్తావు. అది మన జీవితంలో కనపడకపోతే రక్షణ పొందనట్లే. కాబట్టి రక్షణకి గుర్తు పాత జీవితం పాతి పెట్టడమే. రెండో విషయం చూద్దాం రండి. మన పాత జీవితాన్ని మనం పాతి పెట్టి దేవుని కొరకు బ్రతకటానికి ఈ సంవత్సరం దేవుడు మనం అనుగ్రహించాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.